అసలు బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ ఈ చిన్న టిప్ తోటి చేస్తే కొత్త బంగాళదుంప అయినా పాత బంగాళదుంప అయినా ఎర్రగా వేగి బాగా వస్తాయి. ముందుగా బంగాళదుంపను తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని 1కి 3 సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు బాండీలోకి 4 స్పూన్ల నూనెను వేసి నూనె వేడయ్యాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్లో నుంచి ఎక్కువ నీళ్ళని తీసేసి ముక్కల్ని వేసేయాలి. ముక్కలతో పాటుగా ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పును కూడా వేద్దాము. ఉప్పు వేయటం వల్ల బంగాళదుంపలన్నీ కూడా సమానంగా వేగుతాయి ఎర్రగా. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని తీసేద్దాము. వేరొక బాండీలోకి మళ్ళీ ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కరివేపాకు వేసి ఒక 1/4 స్పూను ధనియాల పొడిని కూడా వేద్దాము. ధనియాల పొడి వేయటం వల్ల బంగాళదుంప వేపుడు రుచి అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఒక 3/4 స్పూన్ దాకా వెల్లుల్లిపాయ కారాన్ని వేద్దాము. మీ దగ్గర లేకపోతే మామూలు కారమైనా వాడుకోవచ్చు. అలాగే ఒక 2 రెమ్మల కొత్తిమీర ఆకుని సన్నగా కోసి 2 నిమిషాల పాటు వేడికి వేయించేసి మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఈ బంగాళదుంప వేపుడు రసంలోకి, పప్పు కూరల్లోకి, ఉత్త వేపుడు తిన్నా